హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజైతే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్ఎస్సి జీడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అలాగే నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి, మరియు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే 60-70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందా, వీళ్ళైతే రన్నింగ్ పిలవడం జరుగుతుందా, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళని రన్నింగ్కి పిలుస్తారు, ఇలా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియో అయితే లైక్ చేయండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ మరియు ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 65+ మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళనైతే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో వీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మీరైతే రిజల్ట్స్ వచ్చాక మీకైతే ఎక్కువ టైం అయితే ఇవ్వరు, సో మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో. ఇక మనం ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. వీళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే వీళ్ళకైతే 80లో ఉంది. సో ఈసారి అయితే మీకు నార్మలైజేషన్లో ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయి, మరియు ఈసారి అయితే మీకు తక్కువ మంది అయితే ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ చేశారు, మరియు మీకైతే ఈసారి ఎక్కువ పోస్ట్ ఉండడం ద్వారా మీకైతే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో నేను చెప్పే మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మిమ్మల్ని అయితే రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 75+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక మనం ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గుతుంది. వీళ్ళకైతే ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు, వీళ్ళైతే రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చాయో మీరైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ చేసుకోవద్దు. నేను రన్నింగ్ గురించి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్లో అయితే రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్ కేటగిరీస్ కలిపి ఎవరైతే జనరల్ ఏరియాకి సంబంధించి ఉన్నారో అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో జనరల్ ఏరియా వారికి వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళనైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మీకు 60 మార్క్స్ వచ్చినా కూడా మీకు నార్మలైజేషన్లో 2 మార్క్స్ యాడ్ అయ్యి మిమ్మల్ని రన్నింగ్కి పిలిచినట్టయితే మీరు అప్పటికప్పుడు రన్నింగ్ అయితే కంప్లీట్ చేయలేరు. సో ప్రతి ఒక్కరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటూ మీరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ కండి ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో. ఇక ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అది కూడా మీరైతే 24 మినిట్స్లో 5 km అయితే కంప్లీట్ చేసేలాగా మీరైతే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ వారికి వచ్చేసి ఎవరికి వచ్చేసి 60+ మార్క్స్ వస్తాయో వీళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన వీడియో కింద చాలామంది అయితే కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది, ఇంత తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ పిలుస్తారా అని చాలామంది అయితే నెగిటివ్గా కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మీకు 22 మార్క్స్ నార్మలైజేషన్లో యాడ్ అయినట్టయితే 60 మార్క్స్ వచ్చినట్టయితే మిమ్మల్ని రన్నింగ్కి పిలుస్తారు కదా. 82 మార్క్స్ అయితే మీకు వచ్చినట్టు మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. అలాగే మీకు బీఎస్ఎఫ్ ఇలా జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని డిమోటివేట్ చేసి మీకు 70-80 మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుందని మీకు చెప్పినట్టయితే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయరు, అలాగే మీరు రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు. అందుకే నేను ప్రతి ఒక్కరిని అయితే మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్తున్నాను. అలాగే మీరు చూసుకున్నట్టయితే మీకైతే రన్నింగ్ పిలిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మీకు ఈసారి ఎక్కువగా పోస్టులు ఉన్నాయి, మరియు అలాగే ఇక్కడ తక్కువ మంది అయితే మీకైతే జాబ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్గా అయితే తీసుకోవద్దు, ప్రతి ఒక్కరైతే పాజిటివ్గా తీసుకోండి. ఇక ఎవరైతే నక్సల్ ఏరియాకి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చి 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇప్పుడు ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో మీరైతే హ్యాపీగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎవరైతే నక్సల్ ఏరియాకి సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మిమ్మల్ని అయితే రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ నక్సల్ ఏరియాకి సంబంధించి మీకు అయితే తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు 70+ మార్క్స్ వచ్చినట్టయితే మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు.
సో ప్రతి ఒక్కరికి ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక మనం నార్మలైజేషన్ గురించి చూసుకున్నట్టయితే మీకు నార్మలైజేషన్లో మ్యాక్సిమం 3 మార్క్స్ టు అలాగే 22 మార్క్స్ వరకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ మీరైతే ఒక ఎగ్జాంపుల్గా మీకైతే ఒక స్కోర్ కార్డ్ అయితే చూపిస్తున్నాను. మీరు అయితే చూసుకోవచ్చు. ఇతనికైతే నేనైతే ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యానది ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. మీరైతే స్క్రీన్ పైన క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఇతనికి స్కోర్ వచ్చేసి 54 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడికి నార్మలైజేషన్ స్కోర్ చూసుకున్నట్టయితే మీరు 63 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇతనికి 9 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి ఇతనికి నార్మలైజేషన్లో. సో మీకు కూడా ఇలాగే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ మీకు స్కోర్ వచ్చింది ఫైనల్ స్కోర్ అయితే కాదు. ఇక మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన షిఫ్ట్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మీకు ఒకవేళ హార్డ్ షిఫ్ట్ వచ్చినట్టయితే మీకైతే ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే మీకు ఒకవేళ సింపుల్గా ఈజీగా వచ్చినట్టయితే మీకైతే అదే మార్క్స్ స్కోర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎక్కువగా మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఎవరికైతే హార్డ్ షిఫ్ట్ వస్తుందో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో మీకు వచ్చిన షిఫ్ట్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు జనరల్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 48 మార్క్స్ వచ్చాయో వీళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారని కాదు, ఇందులో కూడా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. కానీ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే జస్ట్ క్వాలిఫై అయినట్టు. ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే ఒకవేళ పోస్ట్స్ ఉన్నా కానీ మీకైతే జాబ్ అయితే ఇవ్వరు. అలా ఇక్కడ మీకు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 40 మార్క్స్ మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 20% అంటే 32 మార్క్స్ అయితే వీళ్ళకైతే వచ్చి ఉండాలి. అప్పుడే వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు కదా, దీనికి కూడా మీరైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని. అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇదైతే కాదు, జస్ట్ నేను క్వాలిఫై మార్క్స్ అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం రన్నింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే మీ అందరికీ ఎవరికైతే మెన్కి వచ్చేసి 5 km అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుందో వాళ్ళకైతే 5 km రన్నింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు 24 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది మెన్ వచ్చేసి ఇక్కడ మీకు రన్నింగ్ చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి రోడ్ మీద అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మీకైతే 2.5 km అలాగే 2.5 km అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ వాళ్ళైతే పెడతారు. ఇక ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. మనం రిజల్ట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. మనకైతే రిజల్ట్స్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్లో అయితే మనకైతే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మనం ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది రీసెంట్గా వచ్చేసి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది ఏంటంటే మన నార్మలైజేషన్లో స్కోర్కి సంబంధించి ఒక రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. నేను దాని గురించి కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఆ వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల మీకైతే మనం పెట్టే వీడియోస్ అనేది ఫాస్ట్గా అందుతాయి. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.